క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరగనుంది. సిద్ధార్థ గార్డెన్స్ లో జనవరి 1, 2, 3 తేదీల్లో షో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పేరెనిగ్గన్న క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు గుంటూరు చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ షో నిర్వహిస్తున్నట్లు శివారెడ్డి, సుబ్బారెడ్డి తెలిపారు. చాప్టర్ ప్రతినిధులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజేటి ప్రసాదులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాపర్టీ షోలో సిఆర్డీఏ అధికారులు మాస్టర్ ప్లాన్ను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. క్రెడాయ్ గుంటూరు చాప్టర్ తరఫున జనవరి 1, 2, 3 తారీఖుల్లో మేము ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోలో ముఖ్యంగా బిల్డర్సు, ఎక్కువ మంది బిల్డర్సు, రియల్ ఎస్టేట్ సంస్థలు, అలాగే బ్యాంకర్సు, తర్వాత మెటీరియల్ సంస్థలు కొన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటితో పాటుగా మన సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను కూడా దీంట్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. వాళ్ళు స్టాల్ పెడుతున్నారు. దాంట్లో వాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ వ్యక్తి ఉండి ప్రతి ఒక్కళ్ళకు కూడా గుంటూరు కొత్త క్యాపిటల్ అమరావతి రాజధాని యొక్క దాని ప్రాముఖ్యతను గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఫస్ట్ రోజు గెస్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు. రెండో రోజు గెస్ట్గా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వస్తున్నారు. మూడో రోజు గెస్ట్గా మన అసెంబ్లీ స్పీకర్ కోడేశ్వర ప్రసాద్ గారు వస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోలో సందర్శించి అందరూ సొంత ఇంటి కళ నిజం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు అర్బన్ కు సంబంధించి ఏఎస్పీ వెంకటప్పల నాయుడు బదిలీ అయ్యారు. విజయనగరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నవీన సమాజంలో గాలి, నీటితో పాటు మనం తినే ఆహారం కూడా కలుషితమైపోతోంది. కాదు, కలుషితంగా మార్చేస్తున్నారు. రుచిగా, ఆరోగ్యంగా ఉండే ఈ ఆహార పదార్థాలు విషతుల్యంగా మారుతుంటే జాగ్రత్త పడడం మినహా చేసేది మరేమీ లేదు. మనం తింటున్నది ఆహారాన్న, విషాన్న. నూనె, పాలు, గుడ్లు, దినుసులు, పండ్లు ఇలా అన్నిటినీ విషంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో అసహ్యం వెలుగు చూసింది. తాజా ఆకుకూరలంటూ మన ముంగిటికి వచ్చేవి ఎలా అశుభ్రాన్ని సంతరించుకుంటున్నాయో అమాయకంగా మనం భోంచేస్తున్నాం. ఈ వీడియోలో చూస్తే ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలను ఎలా మురుగునీటితో కడుగుతున్నారో. ఇలాంటి వారిని ఏం చేయాలి? ఏమీ చేయలేం. వారిలో మార్పు రానంత వరకు మనమే జాగ్రత్త వహించాలి. ఇకనైనా ఈ ఫుటేజ్ చూసిన తరువాతనైనా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తగిన విధంగా మనమే శుభ్రం చేసుకోవాలి. వాటిని వండకుండా ఉండలేం. జాగ్రత్త పడితే చాలు. ఈ వీడియో మీకు చూపిస్తున్నది ఆకుకూరల మీద అసహ్యం కలిగేందుకు మాత్రం కాదు, అవగాహన పెంచేందుకే. తస్మాత్ జాగ్రత్త, విషాన్ని వండకండి. ఏపీ ముస్లిం ప్రభుత్వ తహసీల సమావేశం నగరంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో జరిగింది. ప్రతి 50,000 మంది ముస్లింలకు ఒక కాజీ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు రఫీ కోరారు. ఎక్కువ మంది కాజీలను ఇష్టం వచ్చినట్లు నియమించడం వల్ల నష్టాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ ఖాజీలు 50,000 ముస్లింస్ ఉన్న చోట ఒక ఖాజీని నియమించాలి. అట కాకుండా ఎక్కువ ఖాజీని నియమించడం వల్ల అంతకుముందు జిల్లాకి ఒక ఖాజీ ఉండేవాళ్ళు. ఇప్పుడు నియోజకవర్గానికి, మండలానికి, విలేజ్కి ఇట్లా ఖాజీలుగా తయారు చేయడం వల్ల వీళ్ళలో డిస్ప్యూట్ వస్తుంది. అట కాకుండా ఉండడం కోసం 50,000 ముస్లింస్ ఉన్న ఒక చోట ఒక ఖాజీని నియమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ ఖాజీల వల్ల కూడా వీళ్ళకి వచ్చే ఇది కూడా చేయడానికి వర్క్ ఎక్కడిని చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏపీ ఎస్యూబీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని ఈరోజు బండ్లమూడి గార్డెన్స్ లో ఆవిష్కరించారు. ఏపీ ఎనర్జీ సెక్రటరీ రంగనాథం ముత్యాలరాజు కార్యక్రమానికి హాజరై 2016 సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడంలో ఎలక్ట్రిసిటీ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. మంచి కొటేషన్స్ దాంట్లో పొందుపరిచారు. ప్రతి ఒక్కరూ కూడా కొటేషన్స్, ప్రతి పేజీలో ఉన్న కొటేషన్ చూసి దాన్ని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టగలము అన్నది ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మీకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయితేనేమి, ఈ ఐపీడిఎస్ ఇంప్లిమెంటేషన్ అయితేనేమి, ఈ డిడిజివై ఇంప్లిమెంటేషన్ అయితేనేమి, ఇంకా వేరియస్ స్కీమ్స్, ఎనర్జీ కన్జర్వేషన్లో ఇనిషియేటివ్స్ అయితేనేమి, వీటన్నిటికీ ముందుకు తీసుకెళ్లాలంటే మనకి ఇంకా పోస్టులు అవసరం. ఈ వర్క్ లోడ్ కూడా చాలా సెక్షన్లో పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్
రాజధానిలో ప్రభుత్వ హాస్టల్ ఏర్పాటు కోరుతూ గిరిజన విద్యార్థులు ఈ రోజు నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. లంబాడా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యాన ఈ ఆందోళన జరిగింది. నగరంలో చదువుకుంటున్న సుమారు 200 మందికి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలని లంబాడా హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శివనాయక్, గిరిజన విద్యార్థి నేత జగన్ ఆధ్వర్యాన గిరిజన విద్యార్థులు కలెక్టరేట్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఆర్డీ భవనం స్థానంలో ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శివనాయక్, జగన్ మాట్లాడుతూ నగరం పాలెంలో ప్రస్తుతం ఉన్న అద్దె హాస్టల్లో కనీస వసతులు కరువై విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని వివరించారు. గుంటూరు నగరంలో నగరంపాలెంలో ప్రభుత్వం వారు 5 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని అక్కడ గిరిజన కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి గృహాన్ని కల్పించారు. కానీ వసతి గృహాన్ని అయితే చూపించారు, కానీ లోపల వసతులు మాత్రం సరిగ్గా లేవు. 200 మంది విద్యార్థులకి ఒకటే డైనింగ్ హాలు, ఒకటే హాల్ నిద్రించటకు మరి మరుగుదొడ్లు అయితే 4 దారుణంగా 4 మరుగుదొడ్లు ఉన్నాయండి. కనీసం 200 మంది విద్యార్థులకు కనీస వసతులు కూడా కల్పించట్లేదు. అధికారులు మారుతున్నారు కానీ, పాలకులు మారుతున్నారు కానీ గిరిజన విద్యార్థుల జీవితాలు అయితే మాత్రం వెలుగు రాలేదు. వార్తల్లో మరో విరామం.